అందరికీ నమస్కారం. శరన్నవరాత్రాల్లో భాగంగా ఏదైనా ఒక పుణ్యకార్యము లేదా ఒక యజ్ఞము, క్రతువు, ఒక దీక్ష తీసుకున్నప్పుడు అందులో వరుసగా ఋగ్వేదం అవధార్య, యజుర్వేదం అవధార్య, సామవేదం అవధార్య, ఇలా అధర్వణ వేదం అవధార్య ఆ తదుపరి అన్నీ అవుతున్న తర్వాత కావ్య నాటకాలంకారం అవధార్య అంటారు. అప్పుడు కావ్యము, నాటకము, అలంకార శాస్త్రాల్లోంచి పండితులు ఒక్కొక్క శ్లోకము పఠిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా మేఘ సందేశంలోంచి అనేటటువంటి కావ్య నాటకాలంకారాల్లో మేఘ సందేశంలో అనే కావ్యంలోంచి ఒక శ్లోకాన్ని మనం కూడా చెప్పుకుని అమ్మవారి పూజా కార్యక్రమాన్ని, ఈ రెండవ రోజు పూజా కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మేఘ సందేశంలో విధివశాత్తు ఒక గంధర్వుడు పత్ని వియోగంతో ఉన్నప్పుడు శాప ప్రభావంతో అతను తన భార్యకు సందేశాన్ని పంపమని మేఘుడిని కోరతాడు. అదే మేఘ సందేశం అంటే, మేఘుడు సందేశాన్ని పంపమంటాడు. అయితే ఆయన అంటాడు, ఏమయ్యా నువ్వు నా చేతే ఎందుకు సందేశాన్ని పంపిద్దాం అనుకుంటున్నావు నీ 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 యొక్క ఇల్లాలకి, నీ శ్రీమతికి అంటే ఆయన చెప్పేటటువంటిది కాళిదాసు ఎప్పుడూ కూడా ఒక శ్లోకం చెప్పారంటే దాంట్లో చిట్ట చివరన ఒక ఉపమానం ఉంటుంది. ఆ ఉపమానం అత్యద్భుతంగా ముకుటాయమానంగా తరళాయమానంగా ఉంటుంది. ఆయన ఆ వాక్యంలో ఏం చెప్పారు? యాజ్ఞా మోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామా. నువ్వు ఒకరిని అడుగు, లేదని అనిపించుకో, కానీ అది ఎవరిని? అమోఘ, చాలా పెద్దవాడిని నువ్వు అడిగి ఒక పనిని లేదు కాదు అని, అది అవ్వదు అని అనిపించుకున్నా పర్వాలేదుట. వరం అధిగుణే నా అధమే లబ్ధకామా. శ్రేష్ఠుణ్ణి, అధిక గుణాలు కలిగినటువంటి వాడిని ఒక యాచన చేసి ఒక కోరిక కోరి నీవు లేదనిపించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అధముణ్ణి నీవు కోరి ఆ కోరికను నెరవేర్చుకోవడం కంటే కూడా, ఆ ఒక అధముణ్ణి, ఒక తక్కువ వాడిని కోరి ఆ కోరికను నెరవేర్చుకోవడం కంటే కూడా ఏది శ్రేష్టముట? అధిక గుణాలు కలిగినటువంటి వారు గొప్పవారిని కోరి లేదనిపించుకోవడం గొప్పట. యాచన అమోఘ వరం అధిగుణే నా అధమే, అధముణ్ణి నా కోరద్దు. లబ్ధకామా, ఆ కామ అంటే కోరికను లబ్ధి పొందడానికి నా అధమా, అధముణ్ణి కోరకు. ఇకపోతే మొదటి పాదంలోకి వెళ్దాం. జాతం వంశే భువన విదితే, మంచి వంశంలో పుట్టినటువంటి వాడివి, భువనాలన్నింటిలోనూ కూడా కొనియాడదగిన వాడివి, పూజింపబడిన వాడివి. జాతం వంశే భువన విదితే పుష్కల వర్తకానాం, వర్షాధారమైనటువంటి వాడివి, పంటలను పుష్కరములను కూడా తీసుకొచ్చేటటువంటి వ్యక్తివి. జానామిత్వాం వరం అధిగుణే నా జాతం వంశే భువన విదితే పుష్కలావర్తకానాం జానామిత్వాం ప్రకృతి పురుషం కామరూపం అఘోనః. ప్రకృతి పురుషుడు, కామరూపుడు, మేఘనాథుడు, మేఘుడు కామరూపుడు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షం అవుతారు, ఎక్కడ కావాలంటే అక్కడ కనిపించగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోతారు. అంచేత జాతం వంశే భువన విదితే పుష్కలావర్తకానాం జానామిత్వాం ప్రకృతి పురుషం కామరూపం అఘోనః. పాపము చేయనటువంటి వాడు, అసలు పాపం అనేటటువంటిది అతని యొక్క చరిత్రలోనే ఉండదు. అంత వర్షం కురిసింది అంటే, వర్షము అంటే మంచి అత్యంత మహిమాన్వితమైనటువంటి నీరు. అందుకనే అగ్నేరాప, నీరు ఎక్కడ పుట్టిందంటే అగ్నిలోంచి పుట్టింది. చాలా పరమ పునీతమైనటువంటిది అగ్ని కదా మరి. అలాంటి అగ్నేరాప, అగ్ని నుంచి ఆపహ అంటే నీరు ఉద్భవించింది. కాబట్టి పుష్కలావర్తకానాం జానామిత్వాం ప్రకృతి పురుషం కామరూపం అఘోనః. తేనార్థిత్వం త్వయి విధివశాత్, నా విధివశాత్తు చేత తేనా అర్థిత్వం. తేనా అంటే నిన్ను నేను అర్థించుతున్నాను.
తేనార్థిత్వం త్వయి విధివశాత్ దూరబంధుర్గతోహం, బంధువులకు దూరం అయిపోయినటువంటి వాడిని, బంధువులందరూ దూరంగా ఉన్నటువంటి వాడిని, దూరబంధుర్గతోహం యాజ్ఞ మోఘ వరమధిగుణే. ఒకవేళ నిన్ను నేను కోరాను, నువ్వు చెయ్యి, నువ్వు సందేశం ఇయ్యి, లేకపోతే ఇవ్వకపో, కానీ నీ అంతటి వాడిని నేను కోరి లేదనిపించుకోవడం నాకు అది గొప్పదవుతుంది అన్నాడు. నిజంగా కూడా మేఘుడి చేత సందేశం వెళ్ళింది కాబట్టే, మేఘుడి సందేశం పంపించాడు కాబట్టే మేఘ సందేశము అనేటటువంటి ఒక కావ్యం ఉద్భవించింది. కాళిదాసు మహాకవి రచించడం జరిగింది. సంస్కృతాంధ్ర పండితులందరూ దాన్ని పఠించడం జరిగింది. అదే ఒక అప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరో, అనామకుడైనటువంటి వాడు, పేరు ప్రఖ్యాతులు లేనివాడు ఒకరి కోసం ఒకరు సందేశాన్ని పంపినట్లయితే ఆ లేఖ అది ప్రేమలేఖే అవుతుంది. కానీ అది విరహ సందేశం ఎలా అవుతుంది, మేఘ సందేశం ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఆ కారణంగా ఈయన ఈ యొక్క మేఘుడి చేత సందేశం పంపడం, మేఘుడు ఆ సందేశాన్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఉత్తరాంశాల్లో మనం చెప్పుకుందాం. ఈ దేవీ నవరాత్ర శరన్నవరాత్రాల్లో భాగంగా కావ్య నాటకాలంకారములలో కావ్యంలో మేఘ సందేశం కావ్యంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మనం ముచ్చటించుకున్నాం. మరొక కార్యక్రమంతో మరొక శ్లోకంతో రేపు మళ్ళీ పునర్దర్శనం చేద్దాం. ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళపర్తి.